ఇంతసేపు మనము క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయిన మెమెంటో గురించి చాలానే తెలుసుకున్నాం కదా. ఇలాంటి మూవీ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరేంటి సంగతి, ఉంటా. ఏంట్రా వీడియో లాస్ట్లో చెప్పాల్సిన డైలాగ్ ఫస్టే చెప్తున్నాడని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ సినిమా స్పెషాలిటీ అలాంటిదండి. లాస్ట్లో చూపించాల్సిన క్లైమాక్స్ని స్టార్టింగ్లోనే చూపించేసి మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అంత అద్భుతంగా తీశారు ఈ సినిమా. ఓకే, ఈ సినిమా గురించి మనం డీటెయిల్గా చూద్దామా? హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు మనం క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన మెమెంటో అనే నియో నాయర్ సైకాలజికల్ థ్రిల్లర్ ఫిలిం అనాలిసిస్ గురించి చూద్దామా? మొమెంటో మూవీలో ఉన్న ముఖ్యమైన క్యారెక్టర్స్ గురించి చూడాలంటే ఇందులో ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్గా వచ్చే లియోనార్డ్ షెల్బీ, అంటే మనం షార్ట్ కట్లో లియో అని చెప్పుకుందాం. తర్వాత లియో తన వైఫ్కి ఈ మూవీలో పేరు పెట్టలేదు, మనము సత్య అని పిలుద్దాం. సో ఇంకా మిగతా క్యారెక్టర్లు చూసుకున్నట్లయితే బార్ అటెండర్ నాట్లీ, తన బాయ్ ఫ్రెండ్ జిమ్మీ బాస్ డాన్. తర్వాత పోలీస్ క్యారెక్టర్ లో వచ్చే టెడ్డీ, చివరిగా షామి అతని వైఫ్ ఉంటారనమాట ఈ సినిమాలో. ముఖ్యంగా ఈ సినిమా చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. బట్ ఈ సినిమా కథని నేను నా పర్స్పెక్టివ్ లో కొంచెం లెంత్ గా చెప్తాను, అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? మొమెంటో మూవీ కథ ఏంటంటే, లియో వైఫ్ సత్యాని ఓ జాంజీ అనే ఒకడు రేప్ చేసి చంపేసి తర్వాత లియో తలకి పెద్దగా గాయం చేసి వెళ్ళిపోతాడు. ఈ దెబ్బ వల్ల యాంటీగ్రేడ్ మతిమరుపు అనే షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ లో ఉండిపోతాడు అనమాట మన హీరో. అంటే వాడికి ఏదైనా కొత్త మెమరీస్ ఏమైనా క్రియేట్ చేసానికైతే వాడికి వీలు కాదనమాట. ప్రతి 5-10 నిమిషాలకి అన్ని మర్చిపోతుంటాడు. కానీ తన వైఫ్ సత్య ఆమె చనిపోయిన సంఘటనల వరకు తనకి గుర్తుంటాయి అనమాట అన్ని. దాని తర్వాత జరిగిన సంఘటన పెద్దగా ఏం గుర్తున్నదనమాట. అతను ఫ్రీక్వెంట్గా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమైన విషయాలన్నీ బాడీ మొత్తం పచ్చబొట్లు పరుచుకుంటాడు అనమాట. మన హీరోకి మతిమరుపు కదా, అప్పుడప్పుడు కొంతమంది ముఖ్యమైన వాళ్ళ ఫోటోలు తీసుకొని అందులో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుని ఉంటాడనమాట. అప్పుడు ఒక హోటల్లో లియోకి తెలియని వ్యక్తి కాల్ చేసి షామి గురించి చెప్పు అని ఫోన్ చేస్తాడు. మన లియో చాలా ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే షామి గురించి చెప్పుకుంటాడు అనమాట. ఇప్పుడు వాడికి షామి గురించి ఏం చెప్తాడంటే, నాలాగే మతిమరుపు రోగంతో అవస్థపడుతున్న షామి అతని వైఫ్ కి తెలియకుండా మళ్ళీ ఇన్సులిన్స్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తాడు అని చెప్తాడనమాట. వాళ్ళ వైఫ్ బతుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నేనే ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్ గా ఉన్నాను అని చెప్తాడు. అయితే మా కంపెనీ పాలసీ ప్రకారం మతిమరుపు రోగం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వలేమని కూడా చెప్తాడు. అప్పుడు లియో తన చేతిలో డోంట్ ఆన్సర్ ది కాల్ అంటూ ఒక పచ్చబట్టు చూసి కాల్ను వెంటనే కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతని డోర్ హోటల్ నుంచి ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది. అది చూసి చదివితే అందులో ఏం రాసిందంటే, భయపడొద్దు, నేను పోలీస్ ఆఫీసర్ టెడ్డీ, నీ రూమ్ డోర్ దగ్గరే ఉన్నాను. ఇంతసేపు నీతోనే నేను ఫోన్లో మాట్లాడింది. నాకు నీ గురించి అన్నీ తెలుసు. నీ వైఫ్ని రేప్ చేసి చంపేసిన వాడిని నేను కనిపెట్టేశాను అని చెప్పేసి డ్రగ్ డీలింగ్ కోసం వెయిట్ చేస్తున్న జిమ్మీ దగ్గర పిలుచుకొని పోతాడు. సో అక్కడ లియో మూలంగా జిమ్మీని చంపేస్తాడు టెడ్డీ. అక్కడ జిమ్మీ డ్రెస్ అన్ని లియో వేసుకుంటాడు. జిమ్మీ చనిపోయేటప్పుడు షామి అనే వార్త చెప్పి చనిపోతాడు. తక్షణమే లియోకి అనుమానం వస్తుంది, ఎందుకంటే లియో ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చెప్పుకుంటాడు షామి గురించి. సో లియో టెడ్డీని పట్టుకొని నన్ను మ్యానిపులేట్ చేసి జిమ్మిని నా చేత్తో చంపిస్తావా అని అడుగుతాడు. వాడు అవును అని చెప్తాడు. నా స్వార్థం కోసం మరియు ఆ డ్రగ్ డీలింగ్ కోసం, డబ్బు కోసం నిన్ను ఉపయోగించుకున్నాను అని చెప్తాడు. అసలు నిజం చెప్పాలంటే షామి అనే వ్యక్తే లేదు, అది నీ ఊహ. ఆ షామి అనేవాడు నువ్వే. జాంజీ తర్వాత ఇంకొకడు ఇద్దరు కలిసి మీ వైఫ్ ని రేప్ చేసి ఉంటారు. అందులో ఒకడిని నువ్వు ఆ స్పాట్లోనే చంపేశావు. తర్వాత జాంజీ అనేవాడు నీ తలకి గట్టిగా కొట్టి పారిపోతాడు. నువ్వే ఆ మతిమరుపు రోగంతో నీ భార్యకి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తావు. దీని అంతటికి కారణమైన జాంజీని వెతికి కనిపెట్టి చంపేసి మర్చిపోయినావు. వాడు చనిపోలేదు అని అనుకొని మళ్ళీ వాడిని వెతికినావు. సో నా స్వార్థానికి అనుకూలంగా మతిమరుపు జబ్బు ఉన్న నిన్ను నేను ఉపయోగించుకున్నా అని పోలీస్ టెడ్డీ చెప్తాడు వాడికి. ఇది విని చిరాకైన ఆ లియో ఆ పోలీస్ పూర్తి పేరు జాన్ ఎడ్వర్డ్ గాంబల్ అని తెలుసుకొని వీడే నా నెక్స్ట్ జాంజీ అని ఫిక్స్ అయ్యి లియో అక్కడున్న టెడ్డీ కార్ని చూసి ఆ కార్ లైసెన్స్ నెంబర్ని ఒక పేపర్లో రాసుకొని అక్కడే ఉన్న జిమ్మీ కార్ని తీసుకొని నేరుగా ఒక టాటూ షాప్కి వెళ్ళేసి జాంజీ కారు లైసెన్స్ నెంబర్ ఇదే అని తన తొడ మీద అయితే పచ్చబొట్టు రాసుకొని మర్చిపోతాడు లియో. సో తర్వాత లియో అతని బ్లేజర్లో, అంటే జిమ్మీ బ్లేజర్లో ఉన్న ఒక పేపర్లో మీట్ నాటలీ అని ఒక బార్ అడ్రస్ రాసి ఉంటుంది. అది ఎందుకు అని ఆలోచించకుండా నేరుగా అడ్రస్కి వెళ్ళిపోయి నాట్లేని కలవాలనుకుంటాడు మన లియో. కానీ ఆ బార్లో అక్కడ డాన్ అనేవాడు నీ బాయ్ ఫ్రెండ్ జిమ్మీకి ఇచ్చిన డబ్బులు ఎక్కడా అని బెదిరిస్తూ ఉంటాడు నాట్లీని. కొంతసేపు తర్వాత డాన్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నాట్లీ లియో దగ్గరికి వెళ్ళి వాడుకున్న సమస్యలు, అనారోగ్యం తెలుసుకొని నాట్లీ లియోకి ఏమని చెప్తుందంటే, నువ్వు డాన్ అనేవాడిని చంపేసాయి,
వాడిన బాయ్ ఫ్రెండ్ జిమ్మీని ఏదో ఒకటి చేశాడు. దేనికోసం అంటే డబ్బుల కోసం. దానికి ప్రతిఫలంగా ఆ కార్ లైసెన్స్ నెంబర్ని యూజ్ చేసుకొని ఆ నిజమైన జాంజీ గారిని కనిపెట్టిస్తాను అని చెప్తుంది. అప్పుడు లియో స్టార్టింగ్ ఒప్పుకోకపోయినా నాట్లీ లియోని మ్యానిపులేట్ చేసి డాన్ అనే వ్యక్తిని కొట్టిపిస్తుంది అనమాట. లియో దగ్గర ఉన్న కార్ నెంబర్ ప్లేట్ యూజ్ చేసుకొని జాంజీని కనిపెట్టేస్తుంది. కనిపెట్టిన వాడిని ఒక పేపర్లో రాసి లియోకి ఇచ్చేస్తుంది అనమాట. సో నాట్లీ ఇచ్చిన పేపర్ ప్రకారము ఆ పోలీస్ అయిన టెడ్డీ అలియాస్ జాన్ ఎడ్వర్డ్ గాంబెలే తన వైఫ్ ని రేప్ చేసి చంపేశాడు అనుకొని ఆ పోలీస్ అయిన టెడ్డీని లియో చంపేశాడు అనమాట. ఇది ఈ సినిమా పూర్తి కథ. ఓకే, ఈ మూవీ గురించి చెప్పాలంటే స్క్రీన్ ప్లేనే పెద్ద హైలైట్ అనవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ ని ముందుగానే ఫస్ట్ సీన్ లోనే రివర్స్ లో చూపిస్తారు. కొన్ని సీన్స్ బ్లాక్ అండ్ వైట్ లో ఫార్వర్డ్ గా పోతూ ఉంటాయి. దాన్ని మనము ABCD అని పెట్టుకుందాం. అలాగే కొన్ని సీన్స్ అయితే కలర్ లో బ్యాక్వర్డ్ లో పోతుంటాయి అనమాట. దాన్ని మాత్రం మనము 1, 2, 3, 4 అని పెట్టుకుందాం. ఈ రెండింటిని కలిపి క్లైమాక్స్ అనే ఒక ఇంటర్లింక్ పాయింట్ లో కనెక్ట్ చేసి ఉంటాడు మన నోలన్. అంటే A1, B2, C3 అలా. నాకైతే ఈ సినిమాలో ఎక్కువగా నచ్చింది ఏంటంటే డాడీ డాన్ చేసిన నాన్ లీనియర్ ఎడిటింగే. ఈ సినిమాలో చూపించిన విజువల్స్ మొత్తము లియో పర్స్పెక్టివ్ లో మాత్రమే ఉంటుంది. ఈవెన్ ది ఫ్లాష్ బ్యాక్ కూడా అతని క్యారెక్టర్ సైకలాజీని డిజైన్ చేసే విధంగా ఎడిటింగ్ ఉంటుందన్నమాట. ఈ సినిమాలో లియో ఎలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాడో అదే విధంగా ఆడియన్స్ ని కూడా కన్ఫ్యూజింగ్ ఫీల్డ్ లో ఉండాలని ఈ సినిమా ఎడిటింగ్ ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ రివర్స్ ఆర్డర్ లో ఎడిటింగ్ చేశారనమాట. మన నోలన్ చేసిన ఎన్నో సినిమాల్లో వచ్చినట్లుగా ఈ సినిమాలో కూడా ఎలిప్టికల్ ఎడిటింగ్ చేసి ఉంటారు. ఈ సినిమాలో ఆడియన్స్ కి ఏది చూపించాలి, ఏది చూపించకూడదని కరెక్ట్ గానే చేసి ఉంటారు. రివర్స్ లో వచ్చే కలర్ సీన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ హుక్ ఎండ్ వచ్చేటట్లుగా ఎడిటింగ్ చేసి ఉంటారు. నాన్ లీనియర్ నెరేటివ్ అండ్ స్క్రీన్ ప్లే కాబట్టి ఇందులో చాలా కట్ అవే అండ్ డైరెక్ట్ కట్స్ యూజ్ చేసి ఉంటారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సీన్ లో డిస్కంటిన్యూస్ ఎడిటింగ్ యూజ్ చేసి ఉంటారు. ఆ భాగంలోనే మన లియోనే సామి అని వాడే తన వైఫ్ ని చంపాడని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూపిస్తారు. సినిమా క్లైమాక్స్ లో ఒక భాగంలో బ్లాక్ అండ్ వైట్ 2 కలర్ ట్రాన్సిషన్ యూజ్ చేసి ఉంటారు. అది సూపర్ గా ఉంటుంది చూడడానికి. తర్వాత ఈ సినిమాలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా రియలిజం కోసం ఎగ్జాగ్జరేట్ గా యూజ్ చేసి ఉంటారు. టోటల్ గా ఈ సినిమాలో వాయిస్ ఓవర్ అండ్ గ్రిట్టి డైలాగ్స్ యూజ్ చేసి ఉంటారు. దీంతో పాటు ప్రేక్షకులకి మెయిన్ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆలోచిస్తున్నాడు అని అర్థమవుతుంది. తర్వాత ఒక డార్క్ టోన్ ఫీల్ ఉంటుంది. కొన్ని సీన్స్ లో టెన్షన్ బిల్డింగ్ కోసము క్లాక్టిక్ సౌండ్ కూడా యూజ్ చేసి ఉంటారు. ఈ సినిమాలో మొత్తం 20 మ్యూజిక్ ట్రాక్స్ యూజ్ చేసి ఉంటారు మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన డేవిడ్. ఈ సినిమా మొత్తం మన నోలన్ 25 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసినాడు. ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసము 6 నెలలు పట్టిందనమాట. ఈ సినిమాని నోలన్ తమ్ముడైన జనాథన్ నోలన్ రాసిన చిన్న కథని ఆధారంగా తీసుకుంటారు. ఈ సినిమా థీమ్ అనేది జ్ఞాపక శక్తి గుర్తింపు ఆధారంగా ఉండాలని మన నోలన్ నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ అనేది చాలా తక్కువ, ఆదాయం మాత్రం చాలా ఎక్కువగానే వచ్చింది. ఓకే, నా దృష్టి ప్రకారం ఒక సినిమా మనకి ఎంటర్టైన్మెంట్ గాను, ఇన్ఫర్మేషన్ గాను, మేకింగ్ ఇవన్నీ బాగున్నా లేకపోయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం ఇవ్వాలి. ఈ సినిమా కథ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా సినిమా మిస్ అవ్వకుండా చూడండి. 1 గంట 50 నిమిషాలు ఉన్న ఈ సినిమా మంచి మైండ్ బెండింగ్ అనుభూతిని ఇస్తుంది. సో మన నోలన్ చెప్పినట్టు డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, జస్ట్ ఫీల్ ఇట్. Bye-bye. I'd say don't try to understand it, just feel it.